హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ చాన్. నా పేరు అనూష. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఏ కంటెంట్ మీద స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలామంది చాలా కంటెంట్స్ మీద చేస్తున్నారు. సో నేను ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది, నాకు మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ ప్రెగ్నెన్సీ మీద చేద్దామని. ఎందుకంటే రీసెంట్గా నేను కూడా కన్సీవ్ అయ్యి ఐ హ్యావ్ ఎ 3 months బేబీ. సో అందుకే దాని మీదే నేను ఎందుకు వీడియోస్ చేయకూడదు అనిపించింది. సో ఆల్రెడీ నా ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్ చేసి నాకు ఒక 3 months బేబీ కూడా ఉందన్నమాట ఇప్పుడు. సో ఈ 9 months ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన కాంప్లికేషన్స్ ఏంటి, అసలు మ్యారేజ్ అయిన ఎన్ని ఇయర్స్ తర్వాత నా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ ఎన్ని ఇయర్స్ తర్వాత న్యాచురల్గా నాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, డాక్టర్ నాకు ఏం సజెస్ట్ చేశారు, నేను ఏ టిప్స్ ఫాలో అవ్వాను న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి, ఈ టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా నేను నా వీడియో స్టార్ట్ చేసేస్తాను. యాక్చువల్గా నా మ్యారేజ్ అయి 10 years అవుతుంది ఇప్పటికి. సో ఈ 10 yearsలో మేము ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే నేను కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అయ్యింది మాకు. సో ఎందుకు కొంచెం గ్యాప్ తీసుకుందాం, కొంచెం కెరియర్లో సెటిల్ అవుదాం అనుకున్న తర్వాతే మేము ప్రెగ్నెన్సీ ప్లానింగ్లోకి వెళ్దామని. మేము ఎలాంటి మెడిసిన్స్ వాడలేదు, అలా అని మేము కొంచెం కేర్ఫుల్గా ఉండి మేమే న్యాచురల్గా దూరంగా ఉన్నాం అనమాట. సో తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత కోవిడ్ వచ్చింది. అలా ఏదో ఒక రీజన్ వల్ల, నేను వర్కింగ్ ఉమెన్ అనమాట. సో ఈ కొన్ని రీజన్స్ వల్ల నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది డిలే అవుతూ వచ్చింది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి, సో నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని కాన్ఫిడెన్స్తో నేను కూడా పెద్దగా హాస్పిటల్కి వెళ్ళింది లేదు, చూపించుకుంది లేదు. సో ఆఫ్టర్ ఏ టైం మన ఇంట్లో పేరెంట్స్ నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకు లేట్ అయ్యింది, ఎందుకు రావట్లేదు, ఇంకా మీరు స్టార్ట్ చేయాలి ఫ్యామిలీ అని చెప్పి మాకు కూడా కొంచెం ప్రెషర్ స్టార్ట్ అయ్యి మా ఫ్యామిలీ సైడ్ నుంచి. సో మేము కూడా అసలు న్యాచురల్గా ట్రై చేద్దామని కొన్ని రోజులు వెయిట్ చేసాము, మాకు ఇంకా రాలేదు. సో ఎందుకైనా మంచిదని మేము కూడా హాస్పిటల్కి కన్సల్ట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ 9 years ఆఫ్ మ్యారేజ్ మేము ఫస్ట్ టైం హాస్పిటల్కి ప్రెగ్నెన్సీ కోసమే వెళ్తున్నప్పుడు, సో మాకు ఫస్ట్ వచ్చిన కాల్ ఏంటంటే మా డాక్టర్ దగ్గర నుంచి AMH టెస్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు అసలు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందా లేదా అని డిసైడ్ చేయొచ్చు, మీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో మేము చెప్తామని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేశారు మాకు. సో ఆ డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత మేము AMH టెస్ట్ తీసుకున్నాము. నేను వర్కింగ్ ఉమెన్ అవడం వల్ల AMH టెస్ట్ అయిన తర్వాత కూడా నేను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళాను. నా రిజల్ట్ చూసి డాక్టర్ చెప్పేశారు, నీకు అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు, నువ్వు IVF కానీ లేదంటే IUI కానీ చేయించుకోవాలి అని చెప్పేసి అవి డిక్లేర్ చేసేసారు. అదేంటి, మేము యాక్చువల్గా నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు పీరియడ్స్ ఇష్యూ కూడా లేదు, ఏ PCOD కంప్లైంట్ హిస్టరీ కూడా లేదు, నాకు మా హస్బెండ్ కూడా ఎటువంటిది లేదు. సో మీరు ఎలా చెప్పేస్తారు, లేదు మెడిసిన్ ఇవ్వండి అని చెప్పి నేను కొంచెం ఫోర్స్ చేయడం వల్ల ఆవిడకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మెడిసిన్ రాశారు నాకు. సో ఆ మెడిసిన్ ఎంత పవర్ఫుల్ రాశారంటే నేను నాకు 1 month కూడా దాన్ని బేర్ చేయలేకపోయాను. సో ఇలా కాదు అని చెప్పి నేను అసలు నా దగ్గర నుంచి ఫాల్ట్ ఏముంది, ఎందుకు నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. నేను చాలా వీడియోస్ చూసాను, యూట్యూబ్ వీడియోస్ చూశాను, డైట్ ప్లాన్స్ చూశాను, అసలు ఏంటి ప్రాబ్లం అని ఇవన్నీ కూడా సర్చ్ చేసుకొని నాకు అర్థమైంది ఏంటంటే నా ఓవర్ వెయిట్ కూడా ఒక ప్రాబ్లమే నాకు అర్థమైంది. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, ఫస్ట్ నా వెయిట్ కంట్రోల్ చేయాలి, తర్వాత న్యాచురల్గా నేను ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో తర్వాత నేను నా వెయిట్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాను, నా డైట్ ప్లాన్ని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది December 2024లో వెళ్ళాను. తర్వాత 2025లో డాక్టర్ జనవరిలో AMH టెస్ట్ సజెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను ఆ AMH టెస్ట్ని 2 months డిలే చేసేసి మార్చ్లో వెళ్ళి కన్సల్ట్ చేశాను డాక్టర్ని. మార్చ్లోనే డాక్టర్ డిక్లేర్ చేశారు, నీకు న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, నీకు రాదు ప్రెగ్నెన్సీ, నువ్వు IUI కానీ IVF కానీ వెళ్ళిపోతే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ నీకు 10 years అయింది మ్యారేజ్ అయ్యి, ఇంకా లేట్ చేయకూడదని చెప్పారు. సరే ఇలా కాదు, మీరు ఒక మెడిసిన్ రాయండి, ఒక 2-3 months ట్రై చేస్తాను, లేదు అంటే అప్పుడు మీరు అన్నట్టే చేద్దాం అన్నట్టు నేను ఉన్నాను అనమాట. సరే అని చెప్పి ఇంకా వచ్చేసిన తర్వాత మెడిసిన్ వాడినా నాకు చాలా ఎఫెక్ట్స్ వచ్చేసాయి, బాడీ ఓవర్ హీట్ అయిపోయింది, నేను ఆ హీట్ని బేర్ చేయలేకపోయాను. తర్వాత వీడియోస్ చేసిన తర్వాత నాకు అర్థమైందంటే డాక్టర్ కూడా చెప్పారు, నువ్వు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నావు, నీ వెయిట్ని కొంచెం నువ్వు కంట్రోల్ చేయాలి, అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పారు. సో ఆ మార్చ్ మంత్ నుంచి నేను డైట్ని స్టార్ట్ చేశాను.
సో డైట్ అంటే మరీ స్ట్రిక్ట్ డైట్ మీద నేనేం వెళ్ళిపోలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని కొంచెం స్కిప్ చేసి దాని ప్లేస్లో నేను ఒక జ్యూస్ని తీసుకోవడం జరిగింది. సో నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా అదే జ్యూస్ తాగేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి కొంచెం బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం జరిగింది. తర్వాత న్యాచురల్గా ఇంట్లో చేసే ఫుడ్నే తినడం స్టార్ట్ చేసాం. ఈవినింగ్ టైంలో ఏం తిన్నా సరే కొంచెం ఎర్లీగా తినడం స్టార్ట్ చేసాం. సో ఇద్దరు సేమ్ డైట్ ప్లాన్ ఫాలో అయ్యేవాళ్ళం. నేను ఏదైతే ఫాలో అయ్యేవారో మా హస్బెండ్ కూడా నాతో పాటు అదే డైట్ ప్లాన్ ఫాలో అవ్వారు. సో సూన్ 1 month తర్వాత కొంచెం నా వెయిట్ కొంచెం కంట్రోల్ అవ్వడం, నాకు కొంచెం మళ్ళీ నా ఫిజికల్ లైఫ్ కొంచెం బాగా అనిపించడం ఇలా జరుగుతూ వచ్చింది. సో ఇలా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 months నేను ఫాలో అయ్యాను. జూలై వచ్చేసరికి నాకు పీరియడ్ మిస్ అయిందనమాట. సో ఎప్పుడు నేను ఆల్రెడీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. 10 years ఆఫ్ మ్యారేజ్ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు నేను ఎన్నిసార్లు టెస్ట్ చేసుకుంటాను, ఎన్నిసార్లు నెగిటివ్ వచ్చినప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయో, మనం సాడ్గా ఫీల్ అవ్వడం, డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో అలా నేను కూడా చాలా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు జూలైలో నాకు పీరియడ్స్ మిస్ అయింది. పీరియడ్స్ మిస్ అయ్యి జస్ట్ 1 week తర్వాత నేను చాలా ర్యాండమ్గా మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ కిట్ తీసుకురమ్మని చెప్పి అడిగాను. కానీ తను తీసుకొచ్చి ఇచ్చేసారు. వెంటనే చెక్ చేసుకున్న నాకు నమ్మకం రాలేదు, మా హస్బెండ్కి నమ్మకం రాలేదు. శాంపుల్ అందులో వేయగానే జస్ట్ within secondsలోనే అది చాలా పాజిటివ్ వచ్చేసింది అనమాట. ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. నేను చాలా షాక్ అయిపోయాను. నాకు షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి మా హస్బెండ్కి చూపించి ఇలా పాజిటివ్ వచ్చిందంటే తనకి నమ్మకం కలగలేదు. ఎందుకంటే అప్పటికే మేము చాలా టెస్టులు చేస్తున్నాము. డాక్టర్ కూడా చెప్పేశారు కదా, న్యాచురల్గా నీకు ప్రెగ్నెన్సీ రాదు, నువ్వు IVF తీసుకోవాలి లేదా IUI తీసుకోవాలి అని చెప్పేశారు. సో అలా కంప్లీట్గా నాకు న్యాచురల్గా రావడానికి నేను చేసిన డైట్ ప్లాన్ నాకు చాలా సపోర్ట్ అయ్యింది. సో ఈ పాజిటివ్ వచ్చినా మాకు నమ్మకం కుదరక నేను వెంటనే బ్లడ్ టెస్ట్కి వెళ్ళిపోయాను అనమాట. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు, నేనే బ్లడ్ టెస్ట్కి వెళ్ళిపోయి ఇలా నాకు పాజిటివ్ వచ్చింది, ఒకసారి మీరు చెక్ చేయండి అంటే వాళ్ళు కూడా శాంపుల్ చూసి లేదమ్మా నీకు కన్ఫర్మ్ అయిపోయింది, ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇలా నాకు 10 years అయిందండి, డాక్టర్ ఇలా చెప్పారు, నాకు ఇంకా నమ్మకం లేదు, మీరు ఒకసారి టెస్ట్ చేసి ఇవ్వండి అని అడిగారు. సో అందుకే టెస్ట్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అందులో కూడా పాజిటివ్ అని చూపించింది. సో యాక్చువల్గా పాజిటివ్ అంటే మనకి ఏమీ కంపల్సరీగా అది ప్రెగ్నెన్సీ అనే గ్యారంటీ ఉండదు. మనకి బ్లడ్ టెస్ట్లో కూడా జస్ట్ హార్మోన్ ఉంటుందన్నమాట. ఆ హార్మోన్ లెవెల్ హైలో చూపిస్తే మనకి పాజిటివ్ అన్నట్టు. సో అప్పటికి నాకు ఇంకా నమ్మకం కలగలే. సో ఫైనల్గా మా పేరెంట్స్కి అందరికీ చెప్పి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో డాక్టర్ ఫైనల్లీ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్. సో ఇలా నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయింది. మరి యాక్చువల్గా నేను ఏం కేర్ తీసుకున్నాను, అసలు ఈ జ్యూస్ ఏంటి, ఏం టిప్స్ వాడాను అని మీరు అడిగితే ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.